ఒక ఇంట్లో ప్రసాద్ శారద దంపతులు ఉండేవారు. వారికి రమేష్ అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు. రమేష్ భార్య పేరు అనామిక. అనామిక చాలా దయగలది, జాలిగుండె కలది. తన దగ్గర ఉన్నంతలో పక్కవారికి సాయం చేయటం, ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం ఆమెకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంటి ముందుకు ఎవరైనా వస్తే వారికి ఏదో ఒకటి దానం చేస్తూనే ఉండేది. ఇది చూసి ఆమె అత్తగారు శారదకి చాలా కోపం వస్తూ ఉండేది. ఓ రోజు ఉదయం సమయంలో శారద ఇంట్లోని హాల్లో అనామికతో కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏవే అనామిక, ఇంట్లో ఉన్న బియ్యం పప్పు అన్నీ ఆ దారిని పోయే దానం చేస్తే ఇక మనం ఏం తినాలి? అసలేమంత పేదిల్లు, నీకెప్పుడు ఈ దాన ధర్మాలు పిచ్చేనా? మన ఇంటి పరిస్థితి చూసుకొని దానం చెయ్యాలి గాని అట్ట ఉన్నదంతా ఊడ్చిపెడితే ఎట్టాగే? అత్తయ్య, దయచేసి అలా అనకండి. వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నారు. కడుపు కాలుతూ మన గుమ్మ ముందుకొస్తే లేదనడానికి నా మనసు ఒప్పుకోలేదు అత్తయ్య. దానం చేయటం వల్ల మనకి పుణ్యం వస్తుంది కదా, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అప్పుడే రమేష్, ప్రసాద్ వాళ్ళ మాటలు విని హాల్లోకొస్తూ, ఏంటమ్మా అనామిక, మీ అత్తగారు చెప్తుంది నిజమేగా, దేవుడు సాయం చేస్తాడు సరే, కాని ముందు మనం బతకాలి గదా. నేనేమో రోజంతా కష్టపడితే గాని 4 రాళ్ళు రావు. నా కొడుకు రమేష్ కూడా ఎంతో కష్టపడితేనే గాని ఈ ఇల్లు గడవటంలా. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు రోజూ దానాలు చేస్తాబోతే రేపొద్దున్న మనకే తినడానికి తిండి కూడా ఉండదమ్మా. నాన్న, తన్నేమీ అనకండి, తన మనసు చాలా మంచిది నాన్న. ఎవరైనా ఆకలితో ఉంటే తను అసలు తట్టుకోలేదు. మనకున్న దాంట్లోనే కాస్త వాళ్ళకి పెడుతుంది కదా, దానివల్ల మనకేం నష్టం రాదులేండి నాన్న, దేవుడే అంతా చూసుకుంటాడు. నీ పెళ్ళానికి వంత పాడ్డామా రమేష్? రేపు మన ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అయితే ఆ దేవుడు వచ్చి బియ్యం పోస్తాడా ఏంటి? ఏంటో ఈ పిచ్చి దానాలు నాకైతే అసలు నచ్చట్లేదు. ఇంకెప్పుడు ఇట్లాంటి చేయడానికి ఈ లేదని చెబుతున్నా. అలా అత్తమామలు రోజూ అనామికని మందలిస్తూనే ఉండేవారు. అయినా అనామిక మాత్రం తన అలవాటుని మార్చుకోలేదు. ఎవరైనా ఆకలితో కనిపిస్తే తన వంతుగా ఏదో ఒకటి ఇస్తూనే ఉండేది. అలా చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. రోడ్డు మీద నడవాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో కూడా అనామిక తన సేవను ఆపలేదు. తన ఇంట్లో మజ్జిగ చేసి రోడ్డు మీద వెళ్లే బాటసారులకు ఇస్తూ ఉండేది. అబ్బా, ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో. పాపం రోడ్డు మీద వెళ్లేవాళ్ళు దాహంతో ఎంత అల్లాడిపోతున్నారో. చల్లటి మజ్జిగిస్తే వాళ్ళ ప్రాణానికి కాస్త హాయిగా ఉంటుంది అనుకొని రోడ్డు మీద వెళ్లేవారికి మజ్జిగిస్తూ ఉంటుంది. తీసుకోండి బాబాయ్, చల్లటి మజ్జిగ తాగండి, ఈ ఎండకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. చల్లగుండి తల్లి, ప్రాణం నిలబెట్టావు. గొంతెండిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. నీ పుణ్యమా అని నా దాహం తీరిందమ్మా. చూశారా అండి, దీని దానాల పిచ్చి. ఎండాకాలం కూడా వదలలేదు ఇది. ఇంట్లో తాగడానికి సరైన నీళ్లు లేవు, పాలు కొనే స్తోమత లేదు. ఉన్న కాస్త పాలతో మజ్జిగ చేసి ఊరందరికీ ఉచితంగా పంచి పెడుతుంది. ఏమే అనామిక, నిన్న అసలు ఏమనాలే? పగలంతా ఎండలో నిలబడి అందరికీ మజ్జిగ పంచుతున్నావు, నీకు వేరే పనేం లేదా? అవునమ్మా అనామిక, మా నోడు రమేష్ ఏమో ఎండలో బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వేమో ఆడు కష్టపడి తెచ్చిన డబ్బులతో ఇట్టా మజ్జిగ చేసి ఊరందరికీ బోస్తున్నావు. నీకెంత చెప్పినా అర్థం కావటంలా. అసలు ఇది ఎండాకాలం. మన ఇంట్లో ఒక కూలర్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, కనీసం ఫ్యాన్ అయినా సరిగా ఉందా? ఆ డబ్బులేవో దాచుకుంటే మన అవసరాలకి పనికొస్తాయిగా. మావయ్య, డబ్బులు ఈరోజుంటే రేపోతాయి, కానీ ఆకలితో దాహంతో ఉన్నవారికి సాయం చేస్తే వచ్చే పుణ్యం ఎప్పటికీ ఉండిపోతుంది. ఎండ్లో నడిచొచ్చే వాళ్ల ముఖంలో దాహం తీరిన తర్వాత కనిపించే ఆనందం ముందు 100 కూలర్లు పెట్టినా సరిపో మావయ్య. దయచేసి నన్ను ఆపకండి. అమ్మా, నాన్న, చెప్పా కదా తనని వదిలేయండి. తనకు అదే సంతోషం. నేను కష్టపడేది నా భార్య సంతోషం కోసమే కదా. తనకిష్టం వచ్చినట్లు తనని చేయనివ్వండి. నీ ఇష్టంరా. రేపొద్దున్న చేతిలో చిల్లి గవ్వలేక ఎండకి మాడిపోతూ ఉన్నప్పుడు మీ ఇద్దరికి అప్పుడు తెలుసుద్ది నా బాధ ఏంటో. అలా ఎండాకాలం మరింత తీవ్రమైంది. వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఇంట్లో ఉండలేక బయట తిరగలేక జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో ఒక ముసలమ్మ అనామిక వాళ్ల ఇంటి గుమ్మం ముందుకొచ్చింది. ఆ ముసలమ్మ చాలా నీరసంగా నడవలేక అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, అమ్మా, దప్పికవుతుంది తల్లి, ప్రాణం పోయేలా ఉంది,
కడుపులో పేగులు మాడిపోతున్నాయి. కూసి నీళ్లు పోయిండమ్మా, పుణ్యం ఉంటుంది. ఎవరైనా ఉన్నారా అమ్మా లోపల? అమ్మా, కాసింత అన్నం ఉంటే పెట్టండమ్మా. ఏంటమ్మా నీ గోల? మనుటెండలో ఎక్కడి నుంచి వచ్చావు? మాదే పూట గడవ నీళ్ళు, మేమే పస్తులు పడుకుంటున్నాము. ఎక్కడ నీకు పెట్టడానికి ఏమీ లేదు కానీ ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. అరుగు మీద కూర్చుంటే నీకెవరైనా అన్నం పెడతారా? ఎల్లెళ్ళు. అట్టా అనకమ్మ, ఉదయం నుండి ఎండలో నడిచి నడిచి సొమసిల్లిపోతున్నాను. ఒక పూట అన్నం పెడితే నీకు పుణ్యం దక్కుతుంది. గొంతు తడుపుకోవడానికి కాసిని నీళ్ళివ్వు తల్లి. నీకు తెలియక అర్థం కాదా? లేదని చెప్తున్నానా? వెళ్ళెక్కడి నుంచి, లేకపోతే గేంటేస్తాను. అత్తయ్య, ఏంటా మాటలు? ఆవిడ వయసు చూసైనా సరే గౌరవించండి. పాపం ఎంత నీరసంగా ఉన్నారో చూడండి. ఎండకి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. రండి బామ్మగారు, లోపలికి రండి, ఇలా కూర్చోండి. యామే, మళ్ళీ నీ దానాలు పిచ్చి మొదలెట్టావా? ఇంట్లో రాత్రికి వండుకుందాం అనుకున్న బియ్యం తప్ప ఏమీ లేవు. అవి కూడా ఈ ముసలిదానికి పెట్టేస్తే రాత్రికి మనం ఎట్ట బతుకుతాం? అత్తయ్య, మన ఇంట్లో ఉన్నదే నేను ఆవిడికి పెడతాను. రాత్రికి కావాలంటే నేను పస్తుంటాను, కానీ వచ్చిన వారిని ఆకలితో మాత్రం పంపించను. ఇది నా ఇల్లు కూడా. నాకు నచ్చిన వారిని ఆదరించే హక్కు నాకు కూడా ఉంది. బామ్మగారు, మీరు కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను మీకు స్నానానికి నీళ్ళిస్తాను. తర్వాత వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. అలా అత్తగారు ఎంత తిడుతున్నా అనామిక పట్టించుకోలేదు. ముసలమ్మకి స్నానానికి నీళ్ళిచ్చింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం, పప్పుతో క్షణాల్లో అద్భుతమైన భోజనం తయారు చేసింది. పప్పు, 2 రకాల కూరలు, వేడివేడి అన్నం, చల్లటి మజ్జిగ అన్నీ సిద్ధం చేసి ముసలమ్మకు కడుపు నిండా వడ్డించింది. ఆ ముసలమ్మ ఆకలితో ఉండటం వల్ల చాలా తృప్తిగా తినింది. అమ్మా అనామిక, అన్నదాత సుఖీ భవ తల్లి. ఈ మండుటెండలో నా ప్రాణం నిలబెట్టావు. నీ చేతి వంట అమృతలా ఉందమ్మా. నా కడుపు నిండింది, మనసు నిండింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. ఇందులో అదృష్టం ఏముంది బామ్మగారు? నా ధర్మం నేను చేశాను, మీరు తృప్తిగా తిన్నారు. నాకదే 10,000. నీ మనసు బంగారం తల్లి. నీ అత్తగారు ఎంత వద్దంటున్నా నీ వంతు దానం నువ్వు చేసావు. నేను సాధారణ ముసలమ్మన కానమ్మా. నీ దాన గుణాన్ని పరీక్షించడానికి పైలోకం నుంచి వచ్చిన దేవతను. అలా అంటూ ఉండగానే ఆ ముసలమ్మ చుట్టూ ఒక దైవికమైన వెలుగు వ్యాపించింది. ముసలమ్మ రూపంలో ఉన్న దేవతను చూసి శారద, ప్రసాదు, రమేషు, అనామిక అందరూ ఆశ్చర్యపోయారు. భక్తితో చేతులు జోడించారు. అయ్యో తల్లి, నన్ను క్షమించి తల్లి. నిన్ను గుర్తించక నా అజ్ఞానంతో ఏవేవో పరుషు పదాలు అన్నాను. నన్ను క్షమించు తల్లి. శారదా, నువ్వు భయపడకు. నీ కోడలి దయాగుణం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడింది. అనామిక, నీ స్వచ్ఛమైన మనసుకి నేను చాలా సంతోషించాను. నీకు 3 వరాలు ఇస్తున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. నీకు అవసరమైనవి ఏవైనా 3 కోరికలు కోరుకో తల్లి. అవి వెంటనే నెరవేరతాయి. ఈ వరాలతో మీ కుటుంబం సుఖంగా ఉంటుంది. అలా చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ జరిగిన దానికి ఇంకా షాక్లోనే ఉన్నారు. అనామికకు ఇచ్చిన 3 వరాల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఏంటమ్మా అనామిక, ఇదంతా కల కాదుగా? నిజంగా దేవతొచ్చి నీకు 3 వరాలిచ్చిందా? నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు తల్లి. అవునాన్నా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. అనామిక, ఆ దేవత చెప్పింది నిజమో కాదో ఒకసారి టెస్ట్ చేద్దామా? ఏదైనా ఒక కోరిక కోరుకో, అప్పుడు నిజంగానే వరం పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. అవునే అనామిక, ఏదైనా కోరుకో. నాకైతే గుండె దడదడలాడిపోతుంది. నిజంగా వరాలు పనిచేస్తే మన దరిద్రం పోయినట్టే. సరే అత్తయ్య, ఇప్పుడు మండుటెండగా ఉంది కదా, నాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఎప్పుడూ చల్లగా ఉండేలా వట్టివేళ్లు ఎండుగడ్డితో చేసిన ఒక అద్భుతమైన గడ్డి డ్రెస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ డ్రెస్ వేసుకుంటే ఏసీలో ఉన్నంత చల్లగా ఉండాలి. నాకొక గడ్డి డ్రెస్ కావాలి. అప్పుడు అనామిక అలా అనగానే అమాంతం గాల్లో నుంచి ఒక అందమైన సువాసనలు వెదజల్లే వట్టివేళ్లు గడ్డితో చేసిన డ్రస్సు ప్రత్యక్షమైంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉండటమే కాకుండా దాని నుంచి చల్లటి గాలి వీస్తుంది. అది చూసి శారద, ప్రసాదు, రమేషు షాక్ అయ్యారు. అమ్మో, నిజంగానే గడ్డి డ్రెస్ వచ్చేసిందే. ఏంటవెంత? అసలు ఆ డ్రెస్ నిన్న జీవితంలో ఎప్పుడూ చూసింది లేదు.
పైగా దాని దగ్గరికి వెళ్తుంటే చల్లటి గాలి తగులుతుంది. అనామిక వెంటనే ఆ డ్రెస్ వేసుకోమ్మా. అబ్బా అత్తయ్య, ఎంత చల్లగా ఉందో తెలుసా? బయట ఎండ అంతా మండిపోతున్నా ఈ డ్రెస్ లోపల మాత్రం ఐస్ గడ్డలాగా చల్లగా ఉంది. కరెంట్ లేకపోయినా నాకు ఏసీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దేవత ఇచ్చిన వరం నిజంగానే పనిచేసింది అని అనామిక ఆ డ్రెస్ వేసుకొని చెప్పింది. వావ్ అనామిక, నువ్వు భలే కోరుకున్నావు. ఈ ఎండాకాలం అంతా నువ్వు ఈ గడ్డి డ్రెస్ వేసుకుని హాయిగా చల్లగా ఉండొచ్చు. నీకేం చెమట పట్టదు. అమ్మా అనామిక, ఇంకా నీ దగ్గర 2 వరాలున్నాయమ్మా. కొంచెం ఆలోచించి మనింటి పనికొచ్చే గోరుకో. ఎండాకాలం గదా, ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నావు. పగలు రాత్రి నిద్ర పట్టట్లా. ఏదైనా మంచి కూలర్ గూరుకోవచ్చుగా అమ్మా. కరెంటు బిల్లు కూడా రాకుండా ఉండే కూలర్ అయితే ఇంకా మంచిదిగా. అవును మావయ్య, మీరు చెప్పింది నిజమే. కరెంట్తో పని లేకుండా ఎప్పుడూ చల్లటి గాలినిచ్చే పచ్చటి గడ్డితో చేసిన ఒక గడ్డి కూలర్ మా ఇంట్లోకి రావాలి. ఈ ఉక్కపోత నుంచి మమ్మల్ని కాపాడాలి. అలా అనామిక కోరుకోగానే అద్భుతంగా ఒక పెద్ద గడ్డి కూలర్ వారి హాల్లో ప్రత్యక్షమైంది. అందులో మోటారు లేదు, కరెంటు వైరు లేదు. కానీ దాని నుంచి వచ్చే గాలికి ఇల్లంతా ఏసీ ఆన్ చేసినట్టు చల్లబడిపోయింది. ఆ గడ్డి కూలర్ నుంచి వచ్చే వట్టివేళ్ల సువాసనకి ఆ కుటుంబం మొత్తం మురిసిపోయింది. అబ్బా, నా జన్మ ధన్యమైపోయిందే. ఈ గడ్డి కూలర్ ముందు ఊర్లో ఉన్న 1,00,000 రూపాయల ఏసీలు కూడా పనికిరావు. ఎంత చల్లటి గాలి వస్తుందో. ప్రసాదు, చూసారా మన కోడల మహత్యం? ఎండాకాలంలో మన ఇల్లు సిమ్లలాగా మారిపోయింది. అమ్మా, ఈ గడ్డి కూలర్ వల్లే మనకు ఎప్పటికీ కరెంటు బిల్లు రాదు. అనామిక, ఇంకొక వరం మిగిలింది. దాన్ని దేనికి వాడదాం? నాకు ఐడియా వచ్చిందిరా. ఎండాకాలంలో కూలర్ వచ్చేసింది సరే, కానీ మనం తాగడానికి చల్లటి నీళ్లు లేవుగా. నిల్వ చేసుకోవడానికి ఏమీ లేదు. వారం రోజులకోసారి కూరగాయలు తెచ్చుకుందామంటే అయ్యేమో ఎండిపోతున్నాయి. అందుకే ఓ ఫ్రిడ్జ్ కోరుకుందామమ్మా. మావే చెప్పింది కరెక్ట్. అత్తయ్య, మీకేమైనా కోరుకుందా? నాకేం కావాలి తల్లి. అసలే ఎండాకాలం, బట్టలు ఉతకలేక నా నడుము ఇరిగిపోతుంది. చెమటలు కక్కుకుంటూ రోజు బట్టలు ఉతకడం నా వల్ల అవట్లా. నాకు బట్టలు ఉతికి వాషింగ్ మెషిన్ కావాలి, కానీ కరెంట్ బిల్లు మాత్రం రాకూడదు. సరే అత్తయ్య, మీరు ఫ్రిడ్జు వాషింగ్ మెషిన్ 2 అడిగారు కదా, నేను నా 3వ వరంతో 2 ఒకేసారి అడుగుతాను. దేవుడా, మా ఇంట్లోకి కరెంట్తో పని లేకుండా సహజంగా వస్తువులు చల్లగా ఉంచే గడ్డి ఫ్రిడ్జ్, అలాగే కరెంట్ లేకుండా బట్టలు ఉతికే గడ్డి వాషింగ్ మెషిన్ 2 ఒకేసారి కావాలి. ఇదే నా చివరి కోరిక. అలా అనామిక అనుకోగానే అద్భుతమైన కాంతితో ఒక మూల గడ్డి ఫ్రిడ్జ్, ఇంకో మూల గడ్డి వాషింగ్ మెషిన్ ప్రత్యక్షమయ్యాయి. ఆ గడ్డి ఫ్రిడ్జ్ లోపల నీళ్ల బాటిల్స్, కూరగాయలు పెడితే నిమిషాల్లో చల్లబడుతున్నాయి. ఇక ఆ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి మూత పెట్టగానే ఆటోమేటిక్గా అందులోని అద్భుత శక్తులు బట్టల్ని ఉతికి ఆరబెట్టి బయటకు పంపేస్తున్నాయి. ఇదంతా చూసి శారద ఆనందానికి అవధుల్లేవు. నన్ను క్షమించమ్మా అనామిక. నువ్వు చేసే దాన ధర్మాలని నేనెప్పుడు తప్పు పడతానే ఉండేదాన్ని. నీ మంచితనం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని తిట్టాను. కానీ ఈరోజు ఆ మంచితనమే మానింటిని కాపాడింది. నీ దయాగుణం వల్ల దేవత మెచ్చి ఇచ్చిన ఈ గడ్డి డ్రెస్సు, గడ్డి కూలరు, గడ్డి ఫ్రిడ్జ్, గడ్డి వాషింగ్ మెషిన్ వల్ల మన పేదరికం పోయింది. ఈ ఎండాకాలం మనకి ఏక పండగేనమ్మా. అవునమ్మా అనామిక, మీ అత్తగారు చెప్పింది నిజమే. దేవుడెప్పుడూ మంచి ఆళ్ల పక్షానే ఉంటాడని నువ్వు నిరూపించావమ్మా. ఈ రోజు నుంచి నువ్వు దానం చేయడానికి మేమెవ్వరం అడ్డు చెప్పం. నీకు తోచినంత దానం నువ్వు చెయ్యి తల్లి. థ్యాంక్ యూ అనామిక. నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. నీలాంటి మంచి మనసున్న భార్య దొరికినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తెలుసా. అంతా దేవత దయాత్తయ్య. మన దగ్గరున్నది 10 మందితో పంచుకుంటే ఆ దేవుడు మనకి 10 తిరిగిస్తాడని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు మనకెలాంటి కష్టాలు లేవు. అలా అనామిక తన గడ్డి డ్రెస్ వేసుకుని ఎప్పుడూ చల్లగా ఉండేది. ఇంట్లో గడ్డి కూలర్, గడ్డి ఫ్రిడ్జు, గడ్డి వాషింగ్ మెషిన్ల వల్ల శారద కుటుంబం ఎలాంటి కరెంటు బిల్లుల బాధ లేకుండా ఆ ఎండాకాలాన్ని చాలా సంతోషంగా గడిపారు. అనామిక తన దాన ధర్మాలను మరింత ఉత్సాహంగా కొనసాగించింది. అత్తమామలు కూడా ఆమెకు సహాయంగా నిలిచారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది కృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో ప్రసాద్, శారద అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్
రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. వారు ముగ్గురు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కోడలు పేరు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. ఈ ముగ్గురు కోడళ్ళు ఒకరిని ఒకరు అక్కా చెల్లెలలా చూసుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు. పేదరికం వారిని వెక్కిరిస్తున్నా ప్రేమకు మాత్రం ఆ ఇంట్లో కొదవలేదు. ఒకరోజు ఉదయం పూట ఇంటి ముందు అరుగు మీద శారద కూరగాయలు కోస్తూ ఉంటుంది. అనామిక, అవని, అంజలి ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఏమే అనామిక, ఈరోజు వంటలోకి ఏం చేస్తున్నావే? ఇంట్లో పప్పు డబ్బా ఖాళీ అయిపోయింది. కూరగాయలేమో 2 వంకాయలు తప్ప ఏమీ లేవు. అత్తయ్య, ఉన్న 2 వంకాయలతోటే పచ్చడి చేస్తానులేండి. రమేష్ గారు రాత్రి బియ్యం తెస్తానన్నారు. మధ్యాహ్నానికి సంకటి చేసి ఆ పచ్చడితోటే కానిచ్చేద్దాము. అవునత్తయ్య, నిన్న అరుణ్ బావ కూలి డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఈరోజిస్తే సాయంత్రం ఏమైనా తెచ్చుకుందాం. మనం ఏం తిన్నా కడుపు నిండుతుంది, కానీ నోటికి రుచిగా తిని ఎన్ని రోజులైందో అక్క. ఈ మధ్య ఎప్పుడో పండక్కి కోడికూర వండుకున్నాం, మళ్ళీ వాసన కూడా చూడలేదు. ఏం చేస్తాం తల్లి, మన బతుకులంతే. మగాళ్ళు రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతున్నా వచ్చేది సాలట్లా. మీరు ముగ్గురు ఏ గొడవలు లేకుండా సర్దుకుపోతున్నారు కనుక ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాము. ఇంతలో ఇంటి ముందు నుంచి ఒక గొర్రెల మంద వెళ్తూ ఉంటుంది. అనామిక కిటికీలో నుంచి ఆ గొర్రెల్ని చూస్తుంది. గొర్రెల కాపరి వాటిని తోలుకెళ్తూ ఉంటాడు. అనామిక కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది. అవునీ, అంజలి, ఒకసారి ట్రండి. ఏంటక్క? ఏమైందక్క? అదిగో ఆ గొర్రెల మంది చూసారా? నాకెందుకో ఈరోజు గుమగుమలాడే మటన్ కర్రీ తినాలనిపిస్తుంది. ఇందాక అంజలి అన్నట్టు మనం మంచి కూర తిని చాలా రోజులైంది కదా. మటన్ కర్రీనా అక్క? కిలో మటన్ ఎంత ఉందో తెలుసా? మన దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు అదెలా సాధ్యం? అవునక్క, ఆశపడొచ్చు, కానీ మన స్తోమతకి అది అందని ద్రాక్షే కదా. ఆగండి, నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాకిచ్చిన పోపుల పెట్టెలో దాచుకున్న కొన్ని డబ్బులు, అవి ఆపదొస్తే వాడుకుందామని అనుకున్నాను. అయితే మనం రోజు కడుపు నిండా ప్రశాంతంగా తినట్లేదు కదా. ఈరోజు మనం తిని ఆనందపడదాం. ఆ డబ్బులతో ఈరోజు మనం మటన్ తెప్పించుకుందాం. వద్దమ్మా అనామిక, అవి నువ్వేదో దాచుకున్న డబ్బులు. రేపేదైనా అవసరం వస్తే వాడుకుందుగానిలే. అత్తయ్య, కుటుంబ సంతోషం కంటే ఏ అవసరం ముఖ్యం కాదు. ఈరోజు మీ చేతి వంట కాదు, మీ ముగ్గురం కలిసి స్పెషల్ మటన్ కర్రీ వండుతాం. ఆ రుచి చూస్తే జన్మలో మర్చిపోకూడదు. అక్క, నిజంగానా? అయితే నేను మసాలాలు నూరేస్తాను. నేను పొయ్యి వెలిగించి బియ్యం కడుగుతాను. సరే సరే, నేను వెళ్ళి మాంసం తెస్తాను. ఈ రోజైతే మన ఇంట్లో పండగే. అలాని అనామిక తను దాచుకున్న డబ్బులు తీసి గొర్రెల కాపరి దగ్గరకు వెళ్లి మంచి మాంసం కొనుగోలు చేసింది. ఇంటికి రాగానే తోటికోడలు ముగ్గురు పండుగ వాతావరణంలో వంట మొదలుపెట్టారు. వంటింట్లో అనామిక కూర గిన్నెలో నూనె వేస్తూ ఉండగా అవని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతూ ఉంటుంది. అంజలి ఉల్లిపాయలు కోస్తూ ఉంటుంది. అక్క, ఉల్లిపాయలు ఘాటుగా ఉన్నాయి, కానీ ఆ మటన్ ముక్కలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది అంజలి. అవునే, అనామిక అక్క చేతిలో ఏదో మాయుంది. తనేం వండినా అద్భుతమే. ఈరోజు తను సొంత మసాలా పొడి చేసి వండుతుందట. పొగడతలాపండి. అవని ఆ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా దంచు. అంజలి, నువ్వు ఆ ఉల్లిపాయలను ఎర్రగా వేయించేసాయి. మటన్ కూర అంటేనే గ్రేవీ మనకి చిక్కగా రావాలి. మీ ఉత్సాహం చూస్తుంటే నాకే ఆకలేస్తుంది పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అత్తయ్య, ఈరోజు మనం చేసే కూర మామూలుగా ఉండదు. చింతపండు పులుసు కూడా టొమాటో, కొబ్బరి పేస్ట్ కూడా వేసి కొత్త రకంగా చేస్తున్నా. కొంత సమయం తర్వాత కూర ఉడుకుతూ ఉంటుంది. ఇల్లంతా గుమగుమలాడే వాసన వ్యాపిస్తుంది. పొగగొట్టం నుంచి వచ్చే వాసన వీధిలో కూడా వెళ్తుంది. మటన్ కూర ఉడికిన వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి రమేష్, సురేష్, అరుణ్, ప్రసాద్లు కూడా పనుల నుంచి ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి బయట అడుగు పెట్టగానే వారికి ఆ వాసన తగిలింది. రమేష్, సురేష్, అరుణ్, ప్రసాద్ ఇంటి లోపలికి వస్తారు. అబ్బా, ఏంట్రా ఈ వాసన? మన ఇంట్లో నుంచే వస్తుందా, లేక పక్కింట్లో ఏమైనా విందు జరుగుతుందా? అవునన్నయ్య, ఈ వాసన చూస్తుంటేనే కడుపులో ఆకలి రెట్టింపవుతుంది. అద్భుతంగా ఉంది. వదినలు గట్టిగా ఏదో ప్లాన్ చేసినట్టున్నారన్నయ్య. ఏమే శారదా,
ఈరోజు ఏంటి విశేషం? ఇంట్లోకి రాగానే మంచి ఘుమఘుమలాడే వాసనతో చంపేస్తున్నారు. మీ కోడళ్ళు ఈరోజు మీకోసమని మటన్ కూర వండుతున్నారు. అనామిక ఆ అమ్మాయి దాచుకున్న డబ్బులతో సరుకులు తెచ్చింది. వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, వడ్డెత్తారు. అలా అనగానే అందరూ ఆనందంగా చేతులు కడుక్కుని వరండాలో కూర్చున్నారు. అనామిక, అవని, అంజలి విస్తరాకులు వేసి అన్నం వడ్డిస్తారు. వేడివేడి అన్నం మీద ఆవిర్లు కక్కుతున్న మటన్ వడ్డించారు. రమేష్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే, అనామిక, ఏంటిది? ఇది కూర కాదు, అమృతం. ఇంత రుచిగా నేనెప్పుడూ తినలేదు. అవునదినా, హోటల్లో కూడా ఇంత రుచుండదు. ఆ మసాలా, ఆ ముక్క ఉడికిన తీరు అద్భుతం. అవని, నువ్వు దంచిన మసాలా సూపర్. అరుణ్ కూడా తింటూ అంజలి వైపు చూస్తూ, అంజలి, నిజంగా మీ ముగ్గురు కలిసి వండితే ఇంత అద్భుతం జరుగుతుందా? ఇంకొంచెం వేయండి. ప్రసాద్ కూడా తృప్తిగా తింటాడు. నా జీవితంలో ఇంత మంచి భోజనం చేసి చాలా కాలమైందమ్మా. మీ చేతుల్లో అన్నపూర్ణాదేవి ఉంది తల్లి. మీరందరూ ఇంత ఇష్టంగా తింటుంటే మా కడుపు నిండిపోయింది మావయ్య గారు. అక్క చెప్పినట్టు కొత్త రకంగా మసాలా వేశాం, అందుకే ఇంత రుచి వచ్చింది. అవును, మా అక్క ఐడియా అది. అలా అనుకుంటూ అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత అందరూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనామికకి ఒక ఆలోచన వచ్చింది. మావయ్య గారు, రమేష్ గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనామిక, చెప్పు. ఇప్పుడు మనం తిన్న ఈ మటన్ కూర మీ అందరికి బాగా నచ్చింది కదా. మన ఊర్లో చాలా మంది పనులకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, లేదా హోటల్స్లో రుచి లేక ఆ తిండి తిని బాధపడుతున్నారు. మనం ఎందుకు ఈ మటన్ కూరను వండి ఒక వ్యాపారంగా మార్చుకోకూడదు? అలా అనగానే అందరూ ఆశ్చర్యంగా అనామిక వైపు చూస్తారు. వ్యాపారమా? అంటే మనం హోటల్ పెట్టాలి వదినా? దానికి చాలా డబ్బు కావాలేమో కదా. పెద్ద హోటల్ ఏం అక్కర్లేదు సురేష్. మన ఇంటి ముందు చిన్న పందిర వేసుకుందాం, తోడి కోడళ్ళ మటన్ కూర అని బోర్డు పెట్టుకుందాం. మొదట తక్కువ మోతాదులో వండుదాం. రుచి అది బాగుంటే జనాలందరూ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు కదా. మంచి ఆలోచన అక్క. నువ్వు వంట చూసుకో, నేను అవని కూరగాయలు కోయడం, మసాలాలు నూరడం లాంటివి చూసుకుంటాము. కానీ ఊళ్ళో వాళ్ళు కొంటారంటావా వదినా? ఎందుకు కొనరు బాబు? రుచి బాగుంటే ఎక్కడికైనా వెళ్తారు జనము. అనామిక చేతిలో ఆ రుచి ఉందే. మీ నాన్నగారు నేను కూడా సహాయం చేస్తాం. మనం కష్టపడితే తప్పక ఫలితం వచ్చుద్ది. అవునరా, ఈ వ్యవసాయ కూలీలుగా చాలీచాలని డబ్బులతో బతకటం కంటే సొంతంగా ఏదైనా ప్రయత్నించటం మంచిది. అనామిక ఆలోచన కూడా బాగుంది. మనం ప్రయత్నిద్దాంగా. సరే అనామిక, నీ మీద నమ్మకం మీద ముందడుగు వేద్దాం. రేపే నేను సురేష్ వెళ్ళి ఒక బల్ల, కావాల్సిన సరుకులు అప్పుగానైనా తీసుకొస్తాం. అలా కుటుంబ సభ్యుల అంగీకారంతో మరుసటి రోజే ఇంటి ముందు చిన్న సెటప్ రెడీ అయింది. తోటికోడళ్ల ఘుమఘుమలాడే మటన్ కర్రీ పాయింట్ అని ఒక చిన్న బోర్డు పెట్టారు. అనామిక పెద్ద గిన్నెలో మటన్ కూర వండుతూ ఉండగా రమేష్, సురేష్, అరుణ్ బయట కస్టమర్లను పిలుస్తూ ఉంటారు. రండయ్యా రండి, తోటికోడలు చేసిన స్పెషల్ మటన్ కర్రీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. ఇక్కడ ధర కూడా చాలా తక్కువే అని అనగానే మొదట ఒకరిద్దరు ఆగి అనుమానంగా చూస్తారు. ఒక రైతొచ్చి కూర రుచి చూస్తాడు. అర్రే, ఏంటయ్యా ఈ రుచి? నా భార్య వంట కంటే అద్భుతంగా ఉంది. బాబూ, ఇంకొక ప్లేటు పార్సిల్ కట్టు, మా ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తాను. ఆ రైతు మాట విని మరికొందరక్కడికి వస్తారు. వాళ్ళు కూడా తిని లొట్టలేస్తారు. చూస్తూ ఉండగానే అక్కడ జనం పెరగటం మొదలవుతుంది. అమ్మా, ఈ కూరలో ఏం మసాలా వేశావు? ఇంత రుచిగా ఉంది. నాకు ఒక 2 ప్లేట్లు కావాలమ్మా. అది మా ఇంటి చిట్కా అన్నా, తీసుకోండి. చూసావా అంజలి, అక్క చెప్పింది నిజమైంది. జనం ఎగబడి తింటున్నారు. అవునవని, నాకైతే చేతులు నొప్పులు పడుతున్నాయి వడ్డించి వడ్డించి, కానీ చాలా సంతోషంగా ఉంది. అలా మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగింది. లాభం కూడా బాగా వచ్చింది. ఆ ఉత్సాహంతో వాళ్ళు మెనూ పెంచారు. గోంగూర మటన్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, తలకాయ కూర, ఇలా రకరకాల వంటలు చేయటం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత చిన్న పందిరి కాస్త ఒక రేకుల షెడ్డుగా మారింది. జనం క్యూలో నిల్చొని ఉన్నారు. అనామిక గల్లాపెట్ట దగ్గర, అవని, అంజలి వడ్డనల్లో. వదినా, పక్కూరు నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. రేపు జాతర ఉంది కదా, అక్కడ స్టాల్ పెట్టమని అడుగుతున్నారు. సరే సురేష్, పెట్టేద్దాం. కానీ రుచి మాత్రం తగ్గకూడదు. అంజలి, ఆ మసాలా సరిగ్గా దంచారా? చూడు, అంతా చక్కగా ఉందక్క. మన మటన్ కూర అంటే ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. అన్నయ్య,
ఈ నెల లాభం చూసావా? మనం వ్యవసాయంలో ఏడాది పాటు కష్టపడితే వచ్చే డబ్బు మనకి ఒక్క నెలలోనే వచ్చింది. ఇదంతా మీ వదినల కష్టంరా. వాళ్ళు ధైర్యం చేసి ముందడుగు వేయబట్టే ఇప్పుడు మన తలరాతలు మారాయి. చూశారండి, నా కోడలు బంగారు తల్లులు. ఒకప్పుడు కూర వండడానికి ఆలోచించుకునే మనము ఇప్పుడు 10 మందికి అన్నం పెడుతున్నాం. అవును శారదా, ఆ రోజు అనామిక ఆ గొర్రెల్ని చూడగానే తనకు ఆలోచన రాపోతే ఈరోజు మనం ఇట్టా ఉండేవాళ్ళమే కాదు. ఐకమత్యమే మహాబలం అంటే ఇదేనేమో. అలా అనుకుంటూ సాయంత్రం వ్యాపారం ముగిశాక అందరూ కలిసి డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. అందరి ముఖాల్లో సంతోషం వెలివిరుస్తుంది. అత్తయ్య, ఈ డబ్బుతో మనం ఇంటి పైకప్పు బాగు చేయించుకుందాం. అలాగే బావలకి మామయ్యలకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం. అక్క, మన కోసం కూడా మంచి పట్టు చీరలు తెచ్చుకుందాం అక్క. తప్పకుండా. ఇప్పుడు మన దగ్గర డబ్బులకేం లోట్లేదు కదా. కానీ ఎన్ని డబ్బులు వచ్చినా మనం కలిసి ఉండడమే మన బలం. నిజమే అంజలి, తోడుకోడలంటే గొడవలు పడేవారని లోకం అనుకుంటుంది. కానీ మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. మీ చేతి వంట మా బ్రతుకుల్ని మార్చేసింది. ఇకపై మనకి పేదరికం అన్న భయమే లేదు. ఆ ఊళ్ళో పేద కోడలిగా అడుగుపెట్టిన అనామిక తన తోటి కోడలతో కలిసి చేసిన మటన్ కూర ప్రయోగం ఆ కుటుంబం తలరాతనే మార్చేసింది. ఇప్పుడు వారు ఆ ఊళ్ళో పేరున్న వ్యాపారులుగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.